ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కెమెరా, సీసీ కెమెరా ద్వారా ఎలక్షన్ మానిటరింగ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఇలా త్రిపాఠితో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎట్లా ఉన్నది మానిటరింగ్? మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చూస్తున్నారు కదా, ఎట్లా ఉన్నారు? ఎవ్రీథింగ్ పీస్ఫుల్గా అవుతుందండి. ఇప్పుడు దాకా మన దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఏమీ కాలేదు. జిల్లా మొత్తంలో కూడా 22% వరకు ఇప్పుడు పోలింగ్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు, అంత పీస్ఫుల్గానే అవుతున్నాయి. నల్గొండ జిల్లాతో పాటు మిగతా ఇంకా 11 జిల్లాలు ఉన్నాయి. ఆ 11 జిల్లాలకు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నారు కదా. వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఎట్లా పరిశీలిస్తున్నారు? ఏమైనా కాంప్లికేటెడ్ ఏమైనా ఉన్నాయా? మిగతా జిల్లాలకి ఆరో కలెక్టర్ మేడం దగ్గర కెమెరాస్ ద్వారా వాళ్ళు పరిశీలిస్తున్నారు. విత్ రిగార్డ్స్ టు ఆల్ ది బ్యాలెట్ బాక్సెస్ కమింగ్ టు నల్గొండ, అవన్నీ ఎలక్షన్స్ తర్వాత దే విల్ ఆల్ కమ్ టు నల్గొండ విత్ పోలీస్ ఎస్కాట్. దానికి సంబంధించి కూడా మన రిసెప్షన్ సెంటర్లో కూడా మనం ప్రాపర్గా బందోబస్తు ఆర్మ్డ్ గార్డ్తో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం మానిటర్ చేస్తున్నామండి. అది కూడా పీస్ఫుల్గానే అయిపోతుంది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి లిమిటెడ్ ఓట్లే ఉంటాయి. సో ఇక్కడ కొంతమంది బయట ప్రచారం చేసేటప్పుడు మభ్య పెడుతున్నారు అనేది, ఇట్లాంటి కంప్లైంట్లు ఏమన్నా పోలీసుకి కానీ ఎన్నికల కమిషన్ కానీ పోయాయి? ఇప్పుడు దాకైతే ఇవాళ ఏం కంప్లైంట్స్ అయితే రాలేదండి, మా దృష్టికి అయితే రాలేదు. సో ఈ ఈవినింగ్ వరకు 4 o'clock క్లోజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది? వెహికల్కి సంబంధించి మూవింగ్ ఎట్లా ఉంటుంది? మొత్తం కూడా 12 జిల్లాల నుంచి కూడా ఇక్కడికే షిఫ్ట్ చేయాలి. దాన్ని ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉంటారు? ఆ వెహికల్కి జీపీఎస్ సిస్టమ్లు ఇవన్నీ సెట్ చేశారా? ఎట్లా ఉంటుంది అది? సో ఆల్ దీస్ వెహికల్స్ ఉన్న రూట్ మొబైల్స్ అన్నిటికీ కూడా జీపీఎస్ సిస్టమ్ సెట్ అయి ఉన్నదండి. ఏ జిల్లాకి వెళ్ళి బయలుదేరుతుందో ఆ యూనిట్ ఆఫీసర్స్ వాళ్ళు విత్ పోలీస్ ఎస్కాట్ మనకి ఇక్కడ నల్గొండకి పంపడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 13 రూట్లు కూడా మన అర్జల బావి దగ్గర రిసెప్షన్ సెంటర్కి అన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీ విల్ గో ఫర్ ది నెక్స్ట్ ప్రొసీజర్. నల్గొండ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఎట్లాంటి భద్రత ఉంటుంది సార్? ఇవన్నీ కూడా బాక్సులు, బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి వీ హ్యావ్ 3 లేయర్డ్ సెక్యూరిటీ, టీఎస్ఎస్పీ ఫాలోడ్ బై ఏఆర్ అండ్ దెన్ బై సివిల్ ఫోర్స్. ఇది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారమే మనం సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఒకసారి ప్రాపర్గా రివ్యూ చేసినాము. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. కౌంటింగ్కు సంబంధించి కావచ్చు, కౌంటింగ్ తర్వాత కావచ్చు, ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనల ప్రకారం ఎవరైనా ర్యాలీలు కానీ ధర్నాలు ఇట్లాంటివి ఏమైనా చేయవచ్చా? లేకపోతే వాటికి సంబంధించి పర్మిషన్స్ ఎట్లా ఉంటుండే? పర్మిషన్స్ అయితే ఇప్పటిదాకా ఏం లేవండి. ఎలక్షన్ కోడ్ స్టిల్ దేర్ టిల్ 8th of March. సో కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి వితౌట్ డ్యూ పర్మిషన్స్ అట్లాంటివన్నీ కూడా మన ర్యాలీస్ ఏమి మనం పర్మిట్ చేయమండి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది. దాదాపు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించి 25% పూర్తయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఓట్లకు సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించి 25,797 ఓట్లు ఉన్నాయి. మొత్తం కూడా 200 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా కూడా ఇప్పటి వరకు జరిగింది. సాయంత్రం 4 గంటలకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ముగినుంది. 4 గంటల తర్వాత ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని ఎవరిని కూడా అనుమతించలేదు. 4 గంటల లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మరోవైపు ఎండాకాలం కావడంతో వచ్చే ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తూ జిల్లా అధికార యంత్రాంగం అటు అభ్యర్థులు ఎంత సీరియస్గా ఈ ఓట్లను తీసుకున్నారో అటు అధికార యంత్రాంగం కూడా ఈ ఓట్లకు సంబంధించి కావచ్చు, ఎన్నికలకు సంబంధించి కావచ్చు, సజావుగా జరిగే విధంగా అంతే సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి